ఈరోజు అమెరికా స్టాక్ మార్కెట్లు తర్వాత కెనడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలినాయి. ఎందుకు కొలాప్స్ అయినాయంటే రష్యన్ అనేది వస్తుందని చెప్పేసి అందరూ భయపడుతున్నారు. ట్రంప్ను కూడా కామెంట్ అడిగారన్నమాట. రష్యన్ వస్తుందా అంటే ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ అని చెప్పేసి అన్నారన్నమాట. సో దాంతో అందరికీ ఖచ్చితంగా రష్యన్ వస్తుందని చెప్పేసి ఒక పెద్ద భయం పట్టుకుంది, ఇన్వెస్టర్స్కి కానీ కామన్ పీపుల్కి కానీ. కానీ మార్కెట్ డేటా వచ్చేసి ఏం చెప్తుందంటే కొంచెం స్లోగా ఉంటుంది, అంటే ప్రిడిక్షన్ అనేది గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. కానీ ఒకవేళ యుఎస్ ఎకానమీ రష్యన్లో ఎంటర్ అయితే హోల్ ప్రపంచమంతా రష్యన్లోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే యుఎస్ ఎకానమీ పైన చాలా కంట్రీస్ డిపెండ్ అయ్యేమాట. సో యుఎస్ఏ రష్యన్లో ఉంటే ఇంకా కెనడా డబుల్ రష్యన్లో ఉంటుందన్నమాట. సో ఈ రష్యన్ అనేది ఎందుకు వచ్చిందంటే టాపిక్ టారిఫ్ల వల్ల చైనా పైన, కెనడా పైన, మెక్సికో పైన అన్ని కంట్రీస్ పైన ట్రంప్ వచ్చేసి టారిఫ్ వేస్తున్నాడు కాబట్టి ఈ రష్యన్ ఫీలింగ్స్ వచ్చాయన్నమాట. కానీ కెనడాలో ఉన్న వాళ్ళకి మాత్రం గుడ్ న్యూస్ ఏంటంటే ఈ టారిఫ్లు ఎక్కువ వేయడం వల్ల ఖచ్చితంగా అయితే ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పడతాయి. దట్స్ ద ప్రిడిక్షన్. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్స్ గోనా హ్యాపెన్.